Hi, hello, namaste and welcome to Pujithasbommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు. అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు వెయిట్ చేసే టైమ్. సో నవరాత్రి టైము. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా 2020లో స్టార్ట్ చేశాను ఛానల్. సో అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారం అనేది నేను రెడీ చేసి వీడియో అనేది పెడుతూ ఉన్నాను. సో ఈ ఇయర్ కూడా ఆ టైం అనేది వచ్చేసింది. అండ్ ఫస్ట్ 2020లో సరస్వతీదేవి, 2021లో లక్ష్మీదేవి, 2022లో అన్నపూర్ణాదేవి, అండ్ ఈ ఇయర్ 2023లో నేనైతే లలితాదేవిని అయితే తయారు చేశాను. సో ఆ మేకింగ్ వీడియో అనేది మీరైతే ఇప్పుడు చూసేస్తారు. సో ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు అయితే ముందు ఎవ్రీ ఇయర్ నేను చేసిన అవతారాలు అవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియోస్, సో ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చూసేయచ్చు. అండ్ ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, నవరాత్రి అనేసి. సో ఆ ప్లేలిస్ట్లో ఎవ్రీ ఇయర్ నేను చేసిన అవతారాలు అనేవి ఉంటాయి. సో ఇప్పటివరకు 3 అయ్యాయి అండ్ దిస్ ఇస్ ద 4th వన్, లలితాదేవి. సో అదే అనమాట ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం మేకింగ్ చూసేయండి, నేను మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను. సో ఇప్పుడైతే నేను బొమ్మకి గోల్డ్ బ్లౌజ్ అనేది వేశాను, ఎందుకంటే శారీకి బార్డర్ గోల్డ్ అనేది వేశాను కాబట్టి. సో గోల్డ్ బ్లౌజ్ అనేది వేసేసాను అండ్ గోల్డ్ కలర్. అండ్ శారీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి. సో ప్లెయిన్ కాటన్ సిల్క్ మెటీరియల్ తీసుకునేసి రెడ్ కలర్ది, దానికి గోల్డ్ బార్డర్ అనేది ఒక 1 మీటర్ తీసుకునేసి స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను ప్రతిసారి చెప్పేదే, సో కూర్చున్న పోస్చర్ రావడానికి నేను ఒక చిన్న బాక్స్ అనేది కింద పెట్టి దానిలో బొమ్మను అనేది పెడతాను. సో ఇట్లా అనమాట కడతాము శారీ. సో నార్మల్గా మనం కట్టుకునేలాగానే శారీ అనేది ప్లీట్స్ పెట్టేసి కట్టేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం చిన్న ప్లీట్స్, ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా చూస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ప్లీట్స్ అనేవి వచ్చేసాయి కదా, చిన్నవి పెడతాను బట్ ఎక్కువ ప్లీట్స్ రావాలి, మనకి మంచిగా కనిపిస్తుంది అప్పుడు. అండ్ పెద్ద క్లాత్ తీసుకోకుండా కొంచెం నార్మల్ ఎప్పుడు కట్టే క్లాతే తీసుకునేసి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లీట్స్ మంచిగా కనిపిస్తాయి, ఎక్కువ లావుగా అయిపోయినట్టు కనిపించదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన పళ్ళు పెట్టేస్తున్నాను అనమాట. శారీ నార్మల్ శారీ డ్రేపింగ్ ఎట్లానో సేమ్ అలాగే నేనైతే ఇక్కడ శారీ అనేది డ్రేప్ చేసేసాను. అండ్ ఇప్పుడు బాక్స్లో కూర్చోబెట్టేస్తే మనకి ఆ శారీని అడ్జస్ట్ చేస్తానమాట. సో అడ్జస్ట్ చేయడం వల్ల మనకి కూర్చున్న పోస్చర్ లాగా వస్తుంది అనమాట. కుర్చీలు అన్నీ కరెక్ట్గా స్టిఫ్గా పెట్టుకునేసి మంచిగా పెట్టుకోవాలి. ఐరన్ చేయాలంటే చేసుకోవచ్చు కొన్ని క్లాత్స్కి, బట్ ఈ క్లాత్కి అయితే అవసరం లేదు, కాటన్ సిల్క్కి. అండ్ ఏమైనా డిజైన్ వచ్చింది అంటే అప్పుడు ఐరన్ చేస్తే ఇంకా మంచిగా అది లుక్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వడ్డాన్నం పెడుతున్నాను. ఇది నార్మల్ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, సో దాంతో చేసినది. అండ్ ఇక్కడ నెక్లెస్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. మీరైతే ఇక్కడ చూసేయచ్చు నేను ఏమేమి పెట్టాను ఏంటి అనేది. నెక్స్ట్ స్టెప్స్ చైన్ పెట్టాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది కాసుల పేరు. సో ఇది వచ్చేసి ఒరిజినలే, ఒరిజినల్ అంటే గోల్డ్ కాదు, బట్ పిచ్చిదే, బట్ నేను కొన్నది. అంటే పెద్దది మనకి అమ్ముతారు కదా, సో దాన్ని ఇలా
డివైడ్ చేసే ఉంటాయి, డివైడ్ అయ్యేవి. అండ్ సో అలా డివైడ్ చేసి నేను చిన్న పీస్ తీసుకునేసి పెట్టానన్నమాట కాసుల పేరు. అండ్ నెక్స్ట్ కిరీటం. సో ఇది వచ్చేసి ఈ ఇయర్ నాకు టైం లేక నేనైతే చేయలేదు కొత్తది. సో సేమ్ లక్ష్మీదేవికి చేసినదే ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. లక్ష్మీదేవిని చేసిన వీడియోలో మీరు చూస్తే సేమ్ ఉంటుంది. సో సేమ్ కిరీటం నేనైతే ఇక్కడ యూస్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి గ్లూ తోటి స్టిక్ చేస్తాము. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా కిరీటం లాగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ ఇలా పెద్దవి అనమాట, పెద్దవి పెడితే మంచిగా లుక్ ఉంటుంది. సో అందుకనేసి పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి నేను పెట్టాను. అండ్ ఇక్కడ చిలక అనమాట. ఇది వచ్చేసి నాకు నార్మల్ ఈ కుందన్ స్టోర్లో దొరికాయి. సో తీసుకున్నాను ఒకటి చిలక. అంటే సేమ్ లలితాదేవికి మనకి చిలక కూడా ఉంటుంది కాబట్టి ఒక ఫోటోని తీసుకుని సో దాన్ని బట్టి నేనైతే చేస్తాను. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసి సేమ్ అవే నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇక్కడ చిలక పెట్టేస్తున్నాను, చిలక కూడా గ్లూ పెట్టేసి పెడుతున్నాను సో దట్ మనకి ఎక్కడ మూవ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చంద్రవంక అనమాట. ఇది వచ్చేసి కిరీటం మీద ఉంటుంది. సో ఇది కూడా స్టోన్ చైన్ ఉంటుంది కదా, సో దాన్ని షేప్లో కార్డ్బోర్డ్ షీట్ని కట్ చేసి దాని మీద స్టిక్ చేశాను అనమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. సో అది కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను, మనకి కదలకుండా ఉండాలి కాబట్టి. ఇది వచ్చేసి హాట్ గ్లూ, అందుకనేసి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బొట్టు పెట్టేస్తున్నాను. బొట్టు పెట్టాక కింద మనకి వైట్ కలర్లో కూడా బొట్టు ఉంటుంది. సో అది కూడా పెడతాను చూడండి. నెక్స్ట్ డెకరేషన్ పార్ట్కి వస్తే ఇలా అయితే నేను డెకరేట్ చేశాను. ఈసారి క్లాత్స్ తీసుకునేసి దాంతో అయితే డెకరేట్ చేశాను అనమాట. ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది, డెకరేషన్ ఐడియా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ అమ్మవారి కోసం సపరేట్గా చిన్న స్టేజ్ లాగా వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్కి క్రేప్ పేపర్ అనేది చుట్టేసి పెట్టానమాట. అండ్ ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టేస్తున్నాము. సో చాలా బాగా కుదిరింది అమ్మవారి లుక్. సో ఒకటైతే మర్చిపోయాను, నెక్స్ట్ తర్వాత పెట్టాను, మీకు ఫొటోస్లో కనిపిస్తుంది. సో ముక్కు పుడక పెట్టడం మర్చిపోయాను అనమాట. 2 ముక్కు పుడకలు ఉంటాయి. సో అవైతే పెట్టాను, మీకు ఫొటోస్లో మంచిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి చెరుకుగడ కూడా కంపల్సరీగా ఉంటుంది లలితాదేవి అంటే. చెరుకుగడ అండ్ లోటస్ ఫ్లవర్ కూడా నేను క్రేప్ పేపర్తో చేశాను. సో చెరుకుగడ కూడా పేపర్తో చేసింది. సో వాటి మేకింగ్ కావాలి అంటే ఇంకెప్పుడైనా చూపిస్తాను, ఈసారి కుదరలేదు వీడియో చేయడానికైతే. సో ఈ ఫోటోలో చూసినట్టు మీరు ముక్కు పొడగనైతే నేను ఇలా పెట్టాను అనమాట. ఒక సైడ్ రింగ్ టైప్, ఒక సైడ్ నార్మల్ స్టోన్ టైప్ అనమాట. చూసారు కదండి మన లలిత అమ్మవారు ఎంత చక్కగా కూర్చున్నట్లే ఉంది కదా. సో చాలా బాగా కుదిరింది. చిలక కానీ, చెరుగడ, లోటస్ ఫ్లవర్, కాసుల పేరు, అన్ని డీటెయిలింగ్స్ కూడా, ముక్కు పుడక కానీ, చెవులు అన్నీ చాలా బాగా వచ్చింది అని అనిపిస్తుంది నాకైతే అవుట్పుట్. సో మీ అందరికీ ఈ లుక్ అమ్మవారిని నేను చేసిన వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది, అమ్మవారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ప్రతి కామెంట్ వాల్యుబులే. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో అమ్మవారిని చూస్తుంటే నిజంగా కూర్చున్నట్లే అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. ఈ ఇయర్ కాదు, ప్రతి ఇయర్ కూడా నేను చేసినప్పుడు అమ్మవారిని చేసి అలా కూర్చోబెడతాం కదా. సో అలా పెట్టినప్పుడు అలా చూసినప్పుడు నిజంగానే అమ్మవారు కూర్చుని ఉన్నారా అనే ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట ఇంట్లో. ఆ వైబ్ చాలా బాగుంటుంది ఉన్నన్ని రోజులు కూడా. బట్ ఏదో ఒకటే తీయాలి కదా, తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది.
బట్ తీయాలి తప్పదు కదా. సో ఈ ఇయర్ లలితాదేవి అవతారం అనేది నేను ప్రిపేర్ చేశాను. సో అంటే రెడీ చేశాను బొమ్మని. సో లాస్ట్ 3 ఇయర్స్ కూడా ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క అవతారం అనేది చేశాను. ఆ వీడియోస్ మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరితో ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక అవతారం అయితే మనం చేసేసుకుందాము. సో అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.